అందుకనే సభ మీద కూర్చోనున్న పెద్దలకు, కింద కూర్చోనున్న పెద్దలకు అందరికీ నమస్కారం. నేను పేర్లు ఎత్తడం లేదు, ఎందుకంటే వారు సమయాన్ని నిర్దేశించారు కదా. నాకు పొద్దుటి నుంచి వారి బ్రహ్మశ్రీ మార్తి వెంకటరామ శర్మ గారి నేను శిష్యులని మాత్రమే అనుకున్నా. శిష్యవర్గం కాదు, శిష్యవర్గం వారి శిష్యవర్గం కూడా ఉన్నట్టున్నారు. ప్రశిష్య వర్గాలు చాలామంది ఉన్నట్టున్నారు. ఇంతమంది విద్యార్థులను ఎట్లా తయారు చేయగలిగారు అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగింది. ఇది మొట్టమొదటి ఉదయం చూసినప్పుడు మరి చాలా గొప్ప విషయం అది. దీనికి ఓ చిన్న దృష్టాంతం చెప్తాను. దానికి మనకు సముద్రం ఉన్నది తెలుసు, అది లవణాకరుడు అని దానికి పేరు. అంటే ఉప్పు నీళ్లు దాంట్లో ఉంటాయి, అది తాగటానికి కానీ దేనికి పనికొచ్చేవి కాదు. అటువంటి సముద్రం నుంచి జలాన్ని తీసుకుంటాయి మేఘాలు. తీసుకొని ఆ మేఘాలు ఏం చేస్తాయి అంటే మళ్ళీ వాటి కాలం వచ్చినప్పుడు వాటిని సముద్రంలో ముత్యపు చిప్పల మీద వాటిని వర్షిస్తాయి. సముద్రంలో వర్షిస్తాయి. అవి వచ్చేసి ముత్యపు చిప్పల్లో పడి బాగా చితికి చిన్నవిగా మారేసి ఆ చిప్పల్లో పడతాయి. పడగానే అవి మూసుకొని లోపలికి వెళ్తాయి. ఆ పడిన నీటి బిందువులు, ఉప్పు నీటి బిందువులు ఆ ముత్యపు చిప్పలో ముత్యాలుగా మారతాయి. అది లవణాకరుడు దగ్గర నుంచి లవణాకరుడిని ఒక గురువుగా తీసుకుంటుంది. లవణాకరుడు మేఘాలకు ఉప్పు నీటిని ఇస్తే ఆ ఉప్పు నీటిని మళ్ళీ ముత్యపు చిప్పలకు అందిస్తే, మేఘాలు అందిస్తే ఆ మేఘాల్లో నుంచి అందుకున్న ముత్యపు చిప్పల్లో ఆ నీరు ముత్యాలుగా మారుతున్నాయి. ఆ ముత్యాలుగా మారి అంతకు ముందు లవణాకరుడుగా ఉన్న సముద్రుణ్ణి రత్నాకరుడుగా చేశాయి. అది గురువు యొక్క గొప్పతనం. అది ఇప్పుడు లవణాకరుడు లాంటి వాడికే అట్లాంటి గొప్పతనం వచ్చిందంటే ఇప్పుడు వీళ్ళ గురువులు ఎంత గొప్పవాళ్ళు. వాళ్ళ దగ్గర వాళ్ళు చదివారు, వాళ్ళ శిష్యులకు అందించారు, వాళ్ళు ఇంకా అందిస్తున్నారు. ఇటువంటి పరంపరలో ఉన్న వీళ్ళు ఇంకా ఎంత గొప్పవాళ్ళు ఉండాలి. రత్నాకరులు కాదు, సముద్రుడు ఇచ్చినప్పుడే రత్నాకరుడు అయితే ఇంత గొప్పవాళ్ళు విద్యను ఇచ్చినప్పుడు వాళ్ళ నుంచి పొందిన వాళ్ళు వారిని రత్నాకరులను చేయకుండా ఉంటారు. అది చాలా గొప్ప విషయం. దీన్ని ఆయన మురారి కవి తన అనర్ఘరాఘ నాటకంలో పొందుపరుస్తాడు ఒక శ్లోక రూపంలో. స్థానేషు శిష్య నివహై వినియుజ్యమానా, స్థానేషు శిష్య నివహైర్వినియుజ్యమానా విద్యా గురుం హి గుణవత్తరమాతనోతి ఆదాయ శుక్తిషు వలాహక విప్రకీర్ణైః రత్నాకరో భవతి వారిభిః అంబురాశి. గురువు తమ గురువుల దగ్గర నుంచి నేర్చుకున్న విద్యను యోగ్యులైన వ్యక్తుల దగ్గర పాఠ రూపంలో కానీ ప్రవచన రూపంలో కానీ ఏదో రూపంలో వాళ్ళ గనక తిరిగి అందించగలిగేటట్లయితే అది ఆ అందించిన విద్య వాళ్ళు మళ్ళీ పక్క వాళ్లకు అందిస్తూ ఉంటే ఈ పరంపర వాణ్ణి ఏం చేస్తుందంటే గురువును వస్తుతః గురువు దగ్గర అంత గొప్పతనం లేకపోయినా వాణ్ణి గుణవత్తరం కరోతి, చాలా గొప్పవంతుడిగా తయారు చేస్తుందట. కానీ ఆ గురువే గొప్పవాడై ఉంటే ఇంకా వాడిని ఇంకా ఎంత గొప్పవాడిగా చేస్తుందో. అది మన బ్రహ్మశ్రీ మార్తి వెంకటరామ శర్మ గారిని చూస్తే, వాళ్ళ శిష్యవర్గాన్ని ప్రశిష్యవర్గాన్ని చూస్తే ఈ శ్లోకం గుర్తుకొస్తుంది. చాలా అద్భుతంగా వారి ఆ శిష్య పరంపర వారికి అదృష్టం భగవంతుడు అందించాడు.
నాకు అది చూసినప్పుడల్లా నిజంగా నాకు అనిపిస్తుంది, నేనేం చేశాను, నేను ఎవరికి బోధించాను, ఎంతమందికి బోధించాను, నేను చదువుకున్న దానికి ఉపయోగం ఏం చేశాను, వారు ఎంత గొప్పగా చేశారు అని వారి చేసిన కృషి మీద చాలా ఇది గౌరవంతో నా మీద నాకు ఒక రకమైన ఒక కష్టభావం, నేనేం చేయలేకపోయినా అని. ఇంకా నేనేం చేస్తాను, నా వయస్సు దాటిపోయింది. అదే చిన్నతనంలో అయితే ఓకే, ఈ ధైర్యంతో వెళ్ళేసి నేను కూడా 10 మందిని తీసుకొని చెప్పడానికి ప్రయత్నించేవాడినేమో. ఇప్పుడు నాకు ఆ శక్తి లేదు, ఏం చేయగలుగుతాను దానికి. కనుక అట్లా చేసే అదృష్టం కలిగిన బ్రహ్మశ్రీ మారుతి వెంకటరామ శర్మ గారికి, వారి శిష్యవర్గానికి అందరికీ కూడా అనేక సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరీ ధన్యవాదాలు చెప్తూ ఒక్క మాటతో నేను ముగిస్తాను. గురువు అంటే గొప్పతనం, ఎంత గొప్పతనం ఉందంటే రఘువంశంలో కౌత్సుడు అనేటువంటి ఒక రాడు, ఒక ముని వరతంతు మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేసి గురు దక్షిణ ఇవ్వడం కోసంగాను రఘుమహారాజు దగ్గరికి వెళ్తే ఆ రఘుమహారాజు విశ్వవిద్యాగం చేసి అంతా దానం చేసి దరిద్ర దశలో మట్టి కుండ వాటితో అర్ఘ్యం ఇవ్వటానికి వస్తాడు. వాడిని చూసి బాధపడి తనకు వెళ్ళిపోవటానికి సిద్ధమైతే బలవంతంగా కనుక్కొని అతన్ని ఆపి మా భూత్ పరివాదనవావతార, మా దగ్గరికి వచ్చి తిరిగి వెళ్ళాడనే అపవాదం మాకు రాకూడదు అని చెప్పి అతన్ని నట్టేబెట్టి రాత్రికి రాత్రి కుబేరుడి మీదకి ఎక్కడికో యుద్ధానికి ప్రకటించి ఆ డబ్బును కావలసిన దానికంటే అధికమైన డబ్బును సంపాదించి పంపిస్తాడు. ఎందుకు రఘుమహారాజు అట్లా చేశాడు అంటే ఆ గురువుల మీద ఉండే గొప్పతనం, గౌరవాన్ని ఆ మహారాజు గుర్తించి అట్లా చేశాడు. అలానే ఈరోజు ఈ శిష్యులు, ఈ అభిమానులు వీళ్ళంతా కూడా చేస్తుంటే ఇది చాలా గొప్పగా ఆ వృత్తాంతాలు గుర్తు వస్తున్నాయని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ పెద్దలకందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. గురువు గారికి ధన్యవాదాలు.